ఫ్రాన్స్ పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్కు షాక్ తప్పలేదు. 577 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో మాక్రాన్ పార్టీ లా రిపబ్లిక్స్ ఎన్ మార్చే అనూహ్యంగా వెనుకబడింది. అదే సమయంలో లెఫ్ట్ కూటమి అత్యధిక స్థానాల్ని కైవసం చేసుకుంది. దీంతో అధికారం కావాలంటే లెఫ్టిస్టులతో కలిసి ముందుకెళ్లక తప్పని పరిస్థితి మాక్రాన్కు ఎదురవుతుంది. అదే సమయంలో భారత్లో ప్రధాని మోదీతో ఇమాన్యుయల్ మాక్రాన్ను పోలుస్తూ పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఫ్రెంచ్ రాజకీయాలను పునర్నిర్మించే లక్ష్యంతో అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ చేసిన అతిపెద్ద ప్రయత్నం విఫలమైంది. భారీ మెజారిటీ సాధించి తన వ్యూహాల్ని పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నించిన మాక్రాన్ను ఫ్రెంచ్ ప్రజలు ఆదరించలేదు. దీంతో ఆయన పార్టీ లా రిపబ్లిక్ ఎన్ మార్చే 2వ స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే అత్యధిక సీట్లు గెలుచుకున్న లెఫ్టిస్టు కూటమికి అధికారం అందని ద్రాక్షగా మారడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడింది. ఇప్పుడు మాక్రాన్ లెఫ్టిస్టులతో కలిస్తేనే మరోసారి అధికారం దక్కనుంది. మరోవైపు భారత్లో జాతీయవాదం, హిందూ అతివాదం, పటిష్ట నాయకత్వం పేరుతో 400 సీట్ల లక్ష్యాన్ని పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తప్పలేదు. గతంలో ఎన్డీఏ మిత్రపక్షాలున్న వారితో సంబంధం లేకుండానే సొంతంగా కేంద్రంలో 2 సార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన మోడీకి ఈసారి మాత్రం తప్పనిసరిగా మిత్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎదురైంది. దీంతో ఇవాళ మాక్రాన్కు తగిలిన ఎదురుదెబ్బతో మోడీ, షాను పోలుస్తున్నారు. ఇద్దరూ అతి విశ్వాసంతో ఎన్నికలు ఎదుర్కొని దెబ్బతిన్నారు.